నరసరావుపేట పట్టణంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన ఇర్లా శంకర్ కుటుంబానికి తక్షణమే 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి డిమాండ్ చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువులో కలెక్టర్ గారి బంగ్లా ముందు నిన్న రాత్రి విద్యుత్ మెయిన్ లైను వైరు తెగిపడి మృతి చెందిన ఇర్లా శంకర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి స్థానిక పెద్ద చెరువులోని కలెక్టర్ గారి బంగ్లా ముందు విద్యుత్ మెయిన్ లైన్ తీగ ఇర్లా శంకర్ అనే యువకుడు మీద పడి అప్పటికప్పుడే ఆ యువకుడు మృతి చెందడం జరిగిందని, ఆ కుటుంబానికి ఆ యువకుడే ఆధారమని, ఆ కుటుంబం మొత్తాన్ని ఆ యువకుడే పోషిస్తున్నాడని, ఇప్పుడు ఆ కుటుంబం యావత్తూ శోక సముద్రంలో మునిగిందని, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని, విద్యుత్ శాఖ వారు తక్షణమే ఆ కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం అందచేయాలని, ప్రస్తుతం విద్యుత్ శాఖ ఏఈ గారు వచ్చి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారని, కానీ ఆ నష్టపరిహారం ఆ కుటుంబానికి ఏమాత్రం సరిపోదని, వెంటనే విద్యుత్ శాఖ డిఈ గారు వచ్చి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చి శివకోటి, వేముల శివ, షేక్ మాబు, తురక నాగుల్మీరా, కోట చిన్నబాబు మరియు ఆ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం పెద్ద చెరువు మెయిన్ రోడ్లో కలెక్టర్ గారి బంగ్లా ముందు 17 సంవత్సరాల ఇర్లా శంకర్ అనే కుర్రవాడు విద్యుత్ షాక్తో చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా అది మెయిన్ రోడ్డు, కలెక్టర్ ఆఫీస్ ముందే పైన మెయిన్ లైన్ తెగిపోయి ఆ కుర్రవాడి మీద పట్టడం, చెయ్యి కాలిపోయి గుడ్డకి షాక్ తగిలి చనిపోవటం, ఇమీడియట్గా చనిపోవటం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. ఆ తల్లికి నిజంగా ఈ కొడుకే కుటుంబానికి అండగా నిలబడి రోజు కూడా పనులు చేస్తూ కూలికి వెళ్తూ ఆ కుటుంబాన్ని మరి ఈరోజు అన్ని విధాలు ఆదుకునే పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి కావటం జరిగింది. ఆ కుటుంబం అంతా కూడా ఆ కుర్రవాడి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. దీనికి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరపున నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎలక్ట్రికల్ డిఈ గారితో మాట్లాడాను. 5 లక్షల రూపాయలు వాళ్ళు డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళు కుటుంబానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 5 లక్షలు కాదు, మరొక 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా కుర్రవాడి మీదనే ఆధారపడింది. కాబట్టి నేను మరొక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చిన్న వయసు, చాలా భవిష్యత్తు ఉంది. అలాంటి కుర్రవాడు చనిపోవటం ఆ కుటుంబానికి తీవ్ర నష్టం. ఆ నష్టాన్ని మనం ఎవరూ కూడా పూడ్చలేము. అయినా సరే ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఇచ్చే 5 లక్షలు కాకుండా మరొక 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆ కుటుంబం తరపున, అట్లానే ఇక్కడికి వచ్చిన పెద్దలు, అట్లానే మహిళలు వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. వాళ్ళందరి తరపున కూడా నేను డిమాండ్ చేస్తాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఏఈ గారు పంపించారు. ఏఈ గారు కాదు, డిఈ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి స్పాట్కి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వాలని ఈరోజు నేను కోరుతున్నాను.